మా పిన్ని వాళ్ళు రేపు షాపింగ్కి వెళ్ళడానికి ప్లాన్ చేశారంట. నేను అదే షాప్కి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను. అంటే నేనేదో వాళ్ళతో పోటీ పడాలని కాదు, వాళ్ళు చేస్తుంది తప్పు అని వాళ్ళకి ప్రతి క్షణం తెలియజేయాలని వెళ్తున్నాను. వాళ్ళతో సమానంగా మా అక్కకి పెళ్లికి నేను కొనలేకపోవచ్చు, కానీ నా స్థాయికి నేను మా అక్కకి పెళ్లి బట్టలు కొంటాను. రాధా గారు, రేపు మీరు కూడా షాపింగ్కి వస్తారు కదా? వస్తాను. విష్ణుకి పెళ్లి కోసం షాపింగ్ చేస్తావు, ఓకే. విష్ణుకి శ్రీకాంత్కి పెళ్లి ఎలా చేస్తావు? ఏం చేస్తావు? రాధా గారు, ప్రస్తుతం షాపింగ్ వరకే నేను ఆలోచించాను. ఆ తర్వాత ఏం చేయాలో సందర్భానుసారంగా ఆలోచిద్దాం. ప్రజెంట్ మన టాస్క్ షాపింగ్. సరే, అయితే రేపు షాపింగ్ మాల్లో కలుద్దాం. సరే సరే, బాయ్. చిలక జోష్యం చెబుతా, చిలక జోష్యం. సార్ 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 చిలక జోష్యం సార్. సార్ సార్ రండి సార్. సార్ జ్యోతిష్యం చెప్పించుకుందాం, రండి సార్. రండి సార్. సార్ ప్లీజ్ సార్, రండి సార్. రండి సార్. రండి సార్. రండి. నువ్వేంటయ్యా ఇక్కడ? నా జీవనోపాధి బాబు. జరిగింది చెబుతాను, జరుగుతుంది చెబుతాను, జరగబోయేది చెబుతాను. జరుగుతుంది చెప్పా? ఏమైనా చెబుతాను బాబు. చిలక జోష్యం బాబు, మా చిలక చెప్పిందంటే అక్షరం కూడా తప్పుండదు. నీ చిలక చేత నువ్వెప్పుడు జాతకం చెప్పించుకోలేదా? చెప్పించుకున్నాను బాబు. అప్పటి నుంచే ఇలా జ్యోతిష్యం చెబుతానని రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాను. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. అలా అనకు బాబు. ఒక్కసారి చెప్పించుకో జ్యోతిష్యం. జరగబోయే చెప్తానంటున్నాడు కదా సార్, ఒకసారి చెప్పించుకోండి. మా అన్నయ్య తరపు నేను డబ్బులు ఇస్తానులే అయ్యా. మా అన్నయ్య జ్యోతిష్యం చెప్పు. అలాగే బాబు. రేయ్, ఏంట్రా ఇది? నువ్వు ఆగనయ్యా. పేరు రాధా గోవిందం. చెబుతాను బాబు. అమ్మా పార్వతమ్మ, రాధా గోవిందంట పేరు. అమ్మా చిలకమ్మ. ఈ జోడు రాకుమారుడంటే ఈ బాబు. తన రాణి మెడలో మంచి బంగారు హారాన్ని వేస్తాడు. సార్ సార్, రాణి అంటే మన ఆఫీస్లో హుషారానా లేక మన క్లయింట్ ఝాన్సీరానా? రేయ్, నిన్ను వాణ్ణి ఇద్దరిని కట్టగట్టి తగలేస్తా. సార్ సార్, నా చిలక చెప్పిందంటే అదే జరుగుతుంది. చిలక లేదు, పిలక లేదు, పోరా. ఎందుకురా డబ్బులు ఇస్తున్నావు? పోనీలే అన్నయ్య. ఇదిగో. మా బాసు ఏ రాణి మెడలో బంగారు హారం వేస్తాడు? రేయ్, ఇంకా అక్కడే నిలబడ్డావేంటి? బాసు. మా షాపింగ్ మాల్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఒక చిన్న కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. ఈ రోజు వచ్చిన పెళ్లైన జంటలు, పెళ్లి కాబోయే జంటలకు వాళ్ళ వివరాలు తీసుకుని డ్రా బాక్స్ లో వేస్తాం. ఆ తర్వాత లక్కీ డ్రా తీయబోతున్నాం. ఆ లక్కీ డ్రాలో విన్ అయిన జంటలకి సర్ప్రైజ్ గిఫ్ట్లు, క్యాష్ రివార్డ్స్, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ లక్కీ కపుల్ ఎవరో ఈ రోజు తెలిసిపోతుంది. తీసుకో బాబు.
ఏంటే షాపింగ్ చేయాలని ఇక్కడికి తీసుకొచ్చావు? అక్కకి ఇక్కడే షాపింగ్ చేస్తున్నామమ్మా. ఇక్కడ? అవునక్క. కొంచెమైనా ఆలోచించి ఇక్కడికి తీసుకొచ్చావా? ఇక్కడ బట్టలు నగలు ఎంత రేట్లుంటాయో తెలుసా నీకు? అమ్మా అవన్నీ నేను చూసుకుంటానుగా. కాదు కృష్ణ, అంత ఖర్చు పెట్టి ఈ షాపింగ్ మాల్కి ఎందుకు? ఏదైనా హోల్సేల్ బట్టల షాప్కి వెళ్దాం. లేదక్క, ఆ తారా గారు పిన్ని శిఖరలు కూడా ఈ షాపింగ్ మాల్కి షాపింగ్ చేయడానికి వచ్చారు. వాళ్ళతో మనం పోటీ పడగలమా? ఏంటి కృష్ణ, ఏం చేస్తున్నావు? వాళ్ళతో మనం పోటీ పడట్లేదమ్మా. వాళ్ళు చేస్తున్న తప్పుని అడుగడుగునా ఎత్తి చూపాలని ప్రయత్నం చేస్తున్నాను. అలాగైనా వాళ్ళు కొంచెమైనా ఆలోచిస్తారు. ఆలోచిస్తే శ్రీకాంత్కి పెళ్లి చేస్తారని ఇదంతా ప్లాన్ చేశాను. వాళ్ళు ఆలోచించే మనుషులే అయితే ఇన్ని గొడవలు ఇన్ని సమస్యలు ఉండవు కదే. వాళ్ళు ఇక్కడికి వస్తే మళ్ళీ ఏదైనా గొడవ జరుగుతుందే. ఏం గొడవ ఉండదక్క. వాళ్ళే ఈ షాపింగ్ మాల్కి రావాలని రూల్ ఏం లేదు కదా. ఎవరైనా షాపింగ్కి రావచ్చు. మనం అలాగే వెళ్తున్నాం. పదండి. ఏం ఆలోచించకుండా పదమ్మా. పద విష్ణు. రేయ్, ఎవరికి రా? అదే మీకు కాబోయే ఊరికినే బాస్. రాధా గారు, మీరెప్పుడు వచ్చారు? వచ్చి 5 minutes అయింది అంతే. రానమ్మ గారు, ఇది లేడీస్ వేర్, మీరు చూడండి. నేను జెంట్స్ వేర్లో చూస్తాను. అలాగే బాబు, వెళ్దాం పదండి. శిఖరా, నీ పెళ్లి కోసమే ఈ షాపింగ్. మన రేంజ్లో ఉండేలా క్లాత్స్ తీసుకుంటాను మేడం. నా రేంజ్లో ఉండేవి తీసుకో. అంటే చూసిన వాళ్ళకి వేసుకునే బట్టల్లో ఖర్చు కనపడాలే. కనపడాల్సింది ఖర్చు కాదు, హుందాతనం కనిపించాలి. ఓ, నా స్టేటస్ తెలియాలి. మీ రేంజ్లోనే షాపింగ్ చేస్తాను మేడం. పద. సారీస్ చూపించండి. చీరలు చూపించు. ఆ బ్లూ కలర్ది చూపించు. ఏంటి, ఇక్కడ బట్టలు ఎలా ఉంటాయా అని చూడ్డానికొచ్చారా? కొనడానికి వచ్చాం. మీరా ఇక్కడ? కాసేపు ఉండు మమ్మీ, ఇక్కడ రేట్లు చూసి వాళ్లే పారిపోతారు. దారి తప్పి ఈ షాపింగ్ మాల్కి వచ్చారేమో. మీరు వెళ్లాల్సింది ఈ మాల్ పక్క సందులో ఉండే ఫుట్పాత్ మీద సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి కొనుక్కోండి.
మీకు ఆ ఫుట్పాత్ బిజినెస్ గురించి బాగా తెలిసినట్టుందే. అడ్రస్తో సహా చెప్తున్నారు. మీరు అక్కడికి రెగ్యులర్ కస్టమరా? ఏంటి నీ పొగరు? తారా గారికి ఎదురు చెప్పేటంత పెద్ద మనిషివా నువ్వు? పిన్ని, మంచి మర్యాద గౌరవం ఒకరికి ఇస్తేనే మనకి తిరిగి వస్తుంది అనే విషయం మర్చిపోతే నేనేం చేస్తాను? మేము వచ్చిన షాపింగ్ మాల్కి మీరు రావడానికి సిగ్గులేదు? శిఖరా, మొదటొచ్చింది మేము, మా వెనకొచ్చింది మీరు. ఎవరికి సిగ్గులేదో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అమ్మా, జరగని పెళ్లికి పాపం షాపింగ్ చేసి ఉపయోగం ఏంటి? మనీ లాస్ తప్ప. ఎవరి పెళ్లి జరగదో కాలమే నిర్ణయిస్తుంది. తారా గారు, పాపం వీళ్ళు జరగని పెళ్లికి అప్పు చేసి మరీ కొంటున్నారేమో. అసలు ఇంట్రెస్ట్ రెండూ లాసే కదా మమ్మీ. ఎవరికి లాభమో ఎవరికి నష్టమో తెలుస్తుందిలేండి. మీరు వెళ్ళి చూసుకోండి. వెల్కమ్ మేడం, వెల్కమ్. లోపలికి వచ్చేసాక ఇప్పుడు వెల్కమ్ చెప్తావేంటి? ఇప్పుడు నువ్వు అడగాల్సింది మే ఐ హెల్ప్ యూ అని. మ్యామ్, మీరు ఇంగ్లీష్ టీచరా మ్యామ్? మేడం గారు నీ కళ్ళకి ఇంగ్లీష్ టీచర్లా కనిపిస్తున్నారా? అంటే మా స్కూల్లో ఇంగ్లీష్ టీచరు ఇలాగే మిస్టేక్ సరి చేస్తూ ఉంటారు, అందుకే అడిగాను మ్యామ్. మే ఐ హెల్ప్ యూ? మే ఐ హెల్ప్ యూ మేడం? యా, మా అక్కకి పెళ్లి బట్టలు కొనడానికి వచ్చామండి. ఓకే మేడం, రండి చూపిస్తాను. రండి. మేడం, శ్రీకాంత్ ఏడి? అవును శిఖరా, రాధా శ్రీకాంత్లిద్దరూ కలిసే వచ్చారు. పర్చేజ్ చేస్తూ ఉంటారు. అదిగో శ్రీకాంత్ వస్తున్నాడు. వచ్చావా శ్రీకాంత్? మా క్లాత్స్ అన్నీ నువ్వే సెలెక్ట్ చేయాలి. బాస్, ఈ ఆడలతో షాపింగ్ రావడం కంటే కాలినడకని కాశీకి వెళ్ళడం బెటర్. మీరు ఆడల కోసం షాపింగ్కి వచ్చారు కదా? మేడం, పెళ్లికి చిలకపచ్చ చీర చాలా బాగుంటుంది. డిజైన్ బాగుంది చూడండి. ఇది పోచంపల్లి చిలకపచ్చ మేడం. ఈ జోడు రాకుమారుడంటే ఈ బాబు. తన రాణి మెడలో మంచి బంగారు హారాన్ని వేస్తాడు. అమ్మా, ఇదెలా ఉంది? విష్ణు, చీర ఎలా ఉందమ్మా? బాగుందమ్మా. ఇది చిలకపచ్చ బనారస్ సారీ. బాగుంది కదా? మీ షాప్లో చిలకపచ్చ చీరలే ఉన్నాయా?
ఇంకేం లేవా? మా షాప్ చిలకపచ్చి చీరలకి ఫేమస్ సార్. మీ చిలక గోలు ఆపుతారా? ఏంటి సార్, చిలకపచ్చి చీరలంటే ఇష్టం ఉండదా? చిలకలంటే ఇష్టం లేదు. అయితే చిలకను తీసేసి పచ్చ చీరల్ని చూపిస్తాను సార్. వేరే కలర్స్ చూపించండి. వేరే ఏవైనా చూపించండి. ఓకే మేడం. మీరు చేసుకో. సార్, మీ కాబోయే భార్య ఎక్కడుంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు? తను నాకు కాబోయే హబ్బీ. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. కన్ఫ్యూజ్ అయ్యింటా. మీరు కూర్చోండి మేడం, కూర్చోండి. మమత, ఆ చీరలు ఇవ్వమ్మా. మేడం, చీరలు చూపించండి. అలాగే. కింద రోలో ఇవ్వండి. మేడం, మా షాపింగ్ మాల్కి వచ్చిన కపుల్స్ పేర్లు తీసుకుని లక్కీ డిప్ వేసి బెస్ట్ కపుల్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి క్యాష్ రివార్డ్ అండ్ గిఫ్ట్ రివార్డ్స్ ఇస్తున్నాం. మీ పేర్లు కూడా రాసిస్తే లక్కీ డిప్ బాక్స్లో వేస్తాను. ఓకే. శ్రీకాంత్, శిఖర. థ్యాంక్ యూ మేడం. ఓకే. మేడం, మా షాపింగ్ మాల్కి వచ్చిన కపుల్స్ని లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసి కొన్ని గిఫ్ట్లు ఇస్తున్నాం మేడం. మీలో ఎవరైనా కపుల్స్గా వస్తే ఈ చీటీలో రాసివ్వండి మేడం. విష్ణు, శ్రీకాంత్. అక్కడో శ్రీకాంత్, ఇక్కడో శ్రీకాంత్. చూస్తుంటే ఒకడే పెళ్లి కొడుకులా ఉన్నాడు. పెళ్లి కూతుర్లు ఇద్దరు ఉన్నారా ఏంటి? మేడం, మీ అక్కగారి పెళ్లి చేసుకునే అబ్బాయి అతనేనా మేడం? అతనే. మరో అమ్మాయి కూడా అతనే కాబోయే భర్త అని చెప్పింది మేడం. కొంపతీసి ఇద్దరు ఒకరినే పెళ్లి చేసుకుంటున్నారా? ఎవరికి ఏమైతే నీకెందుకురా ఎదవా? అతను ఎంతమందిని చేసుకుంటే నీకెందుకు? అదేంటి అలా కొట్టావు? శిఖరాన్ని చూపించి ఇతను అలా అనేసరికి కోపం వచ్చింది. సారీ బాబు. పర్వాలేదు మేడం, తప్పు మీది కాదు మేడం, నాది. కాస్ట్లీ చీరలు చూపించండి. దానికంటే కాస్ట్లీ చీర తీయండి.
వాళ్ళు చెప్పిన దానికంటే మంచి చీరలు చూపించండి. ₹1,00,000 చీరలైనా పర్వాలేదు, చూపించండి. మాకు లక్షల్లోనే చూపించు.